సార్ మీ పేరండి? నా పేరు గుర్రం సుధాకర్. సుధాకర్ గారు, మీరు ఎక్కడ ఉంటారు సార్? ఏ నియోజకవర్గం? ఉరవకొండ. సార్, రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి. గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూశారు మీరు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? తెలుగుదేశం కూటమి కావాలా, వైసీపీ ప్రభుత్వం కావాలా? తప్పకుండా తెలుగుదేశం కూటమి కావాలా. ఎందుకంటే జగన్ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి పారేసినాడు. రైతులు పరిశ్రమలు కానీ ఏమీ లేకుండా చేసేసి ఇదే ఇసుక అన్ని లూటీ చేసి పారేసినారు. ఇసుక లేదు, ఏమీ లేదు, భవన కార్మికులకు ఏమీ లేకుండా చేసినాడు. ఇప్పుడు జగన్ వస్తే మళ్ళా ఈ రాష్ట్రము గబ్బు పట్టిపోతుంది. సార్, పథకాలు ఇస్తున్నాడు, ఇంకా అంతకంటే ఏం కావాలి సార్? 90% అమలు చేశాడు. దీనికన్నా మించిన పథకాలు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. 3 సార్లు రుణమాఫీ జరిగింది, 3 విడతలు రుణమాఫీ జరిగింది. అంతకన్నా జగన్ ఏం రైతులకి ఏం ఒరగబెట్టింది ఏమి లేదు. 3 సార్లు రుణమాఫీ జరిగితే ఎక్కువ వచ్చింది రైతులకి, ఈయన రైతు బంధు కన్నా. కాబట్టి రైతులకి ఆయన డ్రిప్ ఇచ్చినాడు, ట్రాక్టర్లు ఇచ్చినాడు, డ్రిప్ ఇచ్చినాడు, ఎన్ని ఇచ్చినాడు రైతులకి. ఈయన ఏమి ఇచ్చినాడు? రైతు బంధు ఇచ్చినాడు. దానికన్నా 3 విడతలు జరిగింది. మళ్ళీ అప్పుడే 2019లో వచ్చింటే ఇంకో 2 విడతలు రుణమాఫీ అయ్యేది రైతులకి. అది లేకుండా నిలిచిపోయా. అంతకన్నా ఈయనేమి పొడిచిండేది ఏం లేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్లో ఇన్పుట్ సబ్సిడీలని, క్రాప్ లోన్లని, ఇన్సూరెన్స్లని వచ్చేవండి సార్. ఈ 5 ఏళ్లలో అటువంటిది ఏమన్నా మీ ప్రాంతాలకు ఏమి రాలే. ఏదో రైతు బంధు 2,000 వేసేది, 5,000 వేసేది, ఇంతే తప్ప రైతులకి ఏమి లేదు సంవత్సరానికి. అది ఏం లేదు అసలు. రైతులు అసలు చాలా ఇదైపోయినారు. ఒక సబ్సిడీ లేదు, ఏమి లేదు, డ్రిప్ లేదు. షెడ్లకు కూడా ఇచ్చినారు, ఆవుల షెడ్లకు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఆవుల షెడ్లకి అన్నిటికీ ఇచ్చినారు. అప్పుడు రైతులకు చాలా బాగా జరిగింది. సార్, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో మీ అనంతపురం జిల్లాలోనే కియా లాంటి పరిశ్రమ తీసుకొచ్చి ఉపాధి కల్పించారు. ఈ ప్రభుత్వంలో ఉపాధి మీద ఈ ప్రభుత్వం ఏమైనా దృష్టి పెట్టిందంటారు? అటువంటి పరిశ్రమలు ఏమైనా వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించబడినాయి? ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన కియా అనుబంధ పరిశ్రమలన్నీ చెన్నైకి వెళ్ళిపోయా. ఇంకా పెనుగొండ ఇంకా రూపురేఖలే మారిపోయేవి. అసలు ఇంకా కొన్ని పరిశ్రమలన్నీ చెన్నైకి వెళ్ళిపోయాయి. వీళ్ళు బెదిరిస్తూ ఉంటే చెన్నైకి వెళ్ళిపోయారు. ఇంకా పరిశ్రమలు వచ్చేటి పెనుగొండలో. ఒక కియా ఇంకా కార్ల పరిశ్రమ కూడా తప్పిపోలేదు, ఎందుకంటే బాగా కట్టారు కాబట్టి. లేదంటే అదే వెళ్ళిపోతాడు కొంచెం ఉన్నింటే. ఏమి రావు పరిశ్రమలు, ఏమి రావు. ఎక్కడొచ్చినాయి పరిశ్రమలు? ఒక కియా తప్ప అనంతపురం జిల్లాలో. మళ్ళీ ఇక్కడ జాకీ వస్తాడు అనంతపురంలో, అది బాగా జాకీ వెళ్ళిపోయి అది వెళ్ళిపోయారు బెదిరిస్తాడు. ఏమి రావు పరిశ్రమలో, ఉపాధి కూడా ఏమి ఉండదు. ఈసారి వస్తే అంతే. ఓం నమః శివాయ. సార్, మరి మీ ఉరవకొండ నియోజకవర్గం పరిస్థితి చూద్దాం. సాగునీటికి తాగునీటికి ఇబ్బందిగా ఉందంటున్నారు. గతంలో కాలువలు తవ్వి నీళ్లు కూడా అంద్రీనివా ద్వారా జీబీసీ కెనాల్ ద్వారా నీళ్లు పారించారంట. మరి ప్రభుత్వాలు అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసి రైతులకి సాగునీరు కానీ అటువంటి అందించే ప్రయత్నాలు జరిగినాయి? పయ్యావుల కేశవ్ ఉన్నప్పుడు సాగునీరుకి, ఈ పిల్ల కాలువలకి, అంద్రీనివా పిల్ల కాలువకి ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చినాడు. సీర్పిల్లో ఎప్పుడు కరువు ఉండేది, బెలుగుప్ప మండలం సీర్పిలో. అట్లా సీర్పి చెరువుకు నీళ్లు తెప్పించినాడు పిల్లకాలువలు తవ్వి. ఇక్కడ కోనాపురము, ఇక్కడ ఇదే శేక్షాన్పల్లి వరకు వచ్చినాయి పిల్లకాలువలు. ఇప్పుడు ఏమి అసలు కాలువ దవలో ఏమిలే. రాకెట్ల దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండి ఒక కొంచెం తవ్వినారు, 1 కిలోమీటర్ కూడా దవలే, మూసేసినారు. అది కూడా ఒక్క కాలువలే ఏమీ లేవు, ఏమి జరగలేదు. సార్, రాష్ట్రానికి జగన్ గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తెచ్చారు. రాష్ట్రానికి ఒక రాజధాని మేలంటారా, 3 కావాలంటారు? అదే దరిద్రం. 3 రాజధానులే దరిద్రం. అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినారే వాళ్ళు రైతులు. వాళ్ళకి నోట్లో మట్టి కొట్టి వాళ్ళకి కౌలు ఇవ్వకుండా నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈసారి జగన్ వస్తే వాళ్ళందరూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. చాలా వరస్ట్ పొజిషన్ అమరావతి రైతులు. ఇక్కడ కూడా అందరూ రైతులే కదా ఉండేది. ఆ రైతుల గురించి కూడా మనం ఆలోచించాలి. మన కోసం వాళ్ళు రాజధాని ఇచ్చినారు. భూములు 33 ఎకరాలు. ఈ భూములు ఏముంది, 3 పంటలు పండే భూములు అవి, ఫర్టైల్ ల్యాండ్స్ అవి, అవన్నీ ఇచ్చినారు. వాళ్ళు మరి ఇచ్చి వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్ళని లాఠీలతో కొట్టి అన్నీ కొట్టి, కనకదుర్గమ్మ గుడికి పోతే లాఠీలతో కొట్టిస్తారు. ఎంత అన్యాయం వాళ్ళు ఏదో అరసవెల్లికి పోతా అంటే రథయాత్ర, వాడు ఎవడు ఎంపీ, రాజమండ్రి ఎంపీ, బ్రాందీ సీసాలు ఇసిరేస్తాడు. వాడు మనిషి పసవాడు, సైకోన వాడు, చిన్న సైకో వాడు. ఇట్లాంటివన్నీ చేస్తారు. వాళ్ళు భూములు ఇచ్చిందని తప్ప. వాళ్ళు ఎవరి కోసం ఇచ్చినారు? ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చినారు, రాజధాని లేదని. వాళ్ళు ఈయన ఒప్పుకున్నాడు కదా అప్పుడు రాజధాని ఉండాలి, 33 ఎకరాలు ఉండాలని. మరి ఎందుకు ఇప్పుడు 3 రాజధానులు అంటాడు? నువ్వు తీసుకో 100 ఎకరాలు ఆడు. ఎవరు వద్దండి భూమి? ఎవరన్నా వద్దంటారా? రియల్ ఎస్టేట్ చేసుకో నువ్వు కూడా. ఎందుకు 3 రాజధానులు అనేది? అప్పుడేమో ఒప్పుకోను అసెంబ్లీలో, ఇప్పుడు 3 రాజధానులు అంటే అంత విలువైన భూములు ఇచ్చి వాళ్ళకి కౌలు ఇలా 2 ఏళ్ళ నుంచి కౌలు ఇలా వాళ్ళకి రైతులకి. చట్టం ప్రకారం కౌలు ఇవ్వాలి, కౌలు కూడా ఇలా వాళ్ళు. ఎట్లా వాళ్ళు బతికేది ఎట్లా? కౌలు ఇవ్వకుంటే, భూములు తీసుకుని గవర్నమెంట్ కౌలు ఇవ్వకుంటే. వాళ్ళకేం డబ్బులు ఇక్కడ ఫ్రీగా ఇచ్చినారు, భూములు డబ్బులు లేదు, ఏం లేదు. కౌలు ఇచ్చేటట్లు మాట్లాడినారు. డెవలప్ అయ్యేంత వరకు కౌలు ఇలా వాళ్ళకి ఇంతవరకు. ఎట్లా బతికేది వాళ్ళు? బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అంతా చిన్న రైతులు. 2-3 ఎకరాల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అమరావతిలో. అమరావతి రైతుల కోసమన్నా ఈ జగన్ ఓడిపోయి చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి రైతుల కన్నా న్యాయం జరుగుతుంది. మీ పేరు?
లక్ష్మీనారాయణ ఊరుకోడు నియోజకవర్గము కుడేరు మండలం కోరుకోడు గ్రామం. అన్న, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇది తెలుగుదేశం కూటమి రావాలా, అటు వైసీపీ రావాలా? ఈసారి ఖచ్చితంగా అంటే తెలుగుదేశం కుటుంబం రావాలన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదేదో చేస్తాడని మేము అన్ని పగడకలు, కానీ జగన్మోహన్ రెడ్డికి భారీగా మెజార్టీ తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ ఇస్తే ఆయన ఏం చేయలేదు. అభివృద్ధి అనేది అస్సలు లేదు. ఉత్తు పథకాలు ఇస్తే ఆ పథకాల్లో కూడా కొంచెం సగం నొక్కేది, సగం ఇది ఇచ్చేస్తున్నాడు. 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తీసుకుంటున్నాడు. దాని నుంచి బీద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఏమో నేను లక్షల కోట్లు ఇస్తున్నాను, నేనేదో బాగా చేస్తున్నాను అని ఆయన అనుకుంటున్నాడు. కానీ జనాలు విసుకొచ్చింది. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎప్పుడు ఆయన దించేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఏం సార్, నవరత్నాలు పథకాలు ఇచ్చారు, అన్ని అమలైనవి అని చెప్తున్నారు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మెగా డిఎస్సీ అయినా ఎక్కడ ఇస్తున్నాడు? ఉచితంగా కరెంట్ ఇస్తానని ఎక్కడ ఇస్తున్నాడు? మరి మద్యపాన నిషేధం అని యాడ్ చేసినాడు. ఆయన చెప్పినట్టు చేసినాడు అంటున్నాడు. ఎక్కడ చేసినాడు? ఏంది చేయలేదు. అంతా మబ్బు పెడుతున్నాడు. ఆయన అంతా భ్రమ ఆయన గవర్నమెంట్ అంతా భ్రమలో ఉందండి. సరే, మీకు కర్ణాటక బోర్డర్లో ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు ఏంటి సార్ పరిస్థితి? కర్ణాటకకి లీటర్ మీద 10 రూపాయలు ఉందండి. కర్ణాటకలో 92 రూపాయలు పెట్రోల్ ఉంటే ఇక్కడ 110 రూపాయలు ఉంది. డీజిల్ 90 రూపాయలు ఉంటే ఇక్కడ 100 రూపాయలు ఉంది. ఎంత తేడా ఉంది? 1 లీటర్ 10 రూపాయలు అంటే కొన్ని వందలు పట్టుకునే లారీ వాళ్ళకి, జేసీబీ వాళ్ళకి, ఇట్లా వాళ్ళకి ఎంత లాసు. మరి ఇదంతా అభివృద్ధి, దీన్ని కూడా అభివృద్ధి చేసేదంటే ఆయన ఇట్లా దాంట్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు. నిత్యావసరాలు పెంచే దాంట్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఆయిల్ వచ్చేసి 50 రూపాయలు 60 రూపాయలు ఉండే 17-18 సంవత్సరంలో 50 రూపాయలు 60 రూపాయలు ఉండే. ఈరోజు 100-120 రూపాయలు ఉంది. సో అయితే ఓవరాల్గా అయితే మీకు చంద్రబాబు గారి ప్రభుత్వం మేలు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అన్ని రకాలుగా బాగుంటుంది. సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు, విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు మేలు అనుకుంటారు? పయ్యావుల కేశవే గెలాలి. పయ్యావుల కేశవ్ 30 ఏళ్ళ నుంచి ఊరుకొని నియోజకవర్గం రేయింబోలు కష్టపడుతున్నాడు. పయ్యావుల కేశవ్ అభివృద్ధి చేసినంత విశ్వేశ్వరరెడ్డి గోరంత కూడా చేయలేదు. ఆయన కొండంత చేస్తే ఆయన గోరంత కూడా చేయలేదు. అధికారం ఉండి కూడా ఈరోజు ఒక్క పని చేయలేదు. అధికారం ఉండి కూడా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో కూర్చొని బాగా ఇసుకలో దోపిడీ చేసుకుంటున్నాడు. బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు. నిమ్మలంగా ఉన్నాడు అంతే.